చక్రవర్తి గారు నమస్తే సార్. నమస్కారం కార్తిక్ గారు. సార్ మనకి ఇస్తున్నామా వాయనం పుచ్చుకుంటున్నామా వాయనం అనేది ఒక సామెత ఉంది. అంటే నువ్వు ఎంత ఇస్తే నీకు కూడా తిరిగి ఎంత ఇస్తాను వడ్డీతో సహా అని. ఇప్పుడు ట్రంప్ అదే ఫాలో అవుతున్నాడేమో అనిపిస్తోంది. రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే నువ్వు 100 వేస్తున్నావా, సరే నేను ఏదో నీ మీద దయదలిచి 50 వేస్తున్నా, తిరిగి 40 వేస్తున్నావా, 20 వేస్తున్నాను అంటే. ఇటువంటిది అమెరికా లాంటి ఒక దేశానికి కానీ అమెరికాలో ఉన్న వ్యవస్థలకు కానీ రెసిప్రోకల్ టారిఫ్స్ అనేది మంచి చేస్తాయి చెడు చేస్తాయండి, మీ ఉద్దేశం ఏంటి? అమెరికా కాదు, ఏ దేశానికైనా చెడే చేస్తాయి. టారిఫ్స్ ఆర్ బ్యాడ్ నో మ్యాటర్ ఫర్ విచ్ కంట్రీ. ఇది మనం భారతదేశంలో పెరిగిన వాళ్ళకి బాగా అనుభవం. 100%, 150%, 200% ఇంపోర్ట్ డ్యూటీలు వేశారు. ఇది సోషలిస్ట్ కాలంలో పివి నరసింహరావు గారు వచ్చిన తర్వాత 1990లలో సరళీకృత ఆర్థిక విధానంతో చాలా తగ్గించారు టారిఫ్స్. అదేవిధంగా చైనా కూడా మనకంటే కటిక దారిద్ర్యంలో ఉండేది దేశం. వాళ్ళ దేశం కూడా కరెక్ట్గా మనం మార్చినప్పుడే 1999లో టారిఫ్లు తగ్గించి అనూహ్యమైన ప్రగతిని సాధించింది. సో టారిఫ్స్ ఆర్ బ్యాడ్ నో మ్యాటర్ ఫర్ విచ్ కంట్రీ. మెకానిక్స్ ఎందుకు టారిఫ్స్ మంచిది కాదు అంటే, మీరు అమెరికా విషయం తీసుకుంటే ఈరోజు ట్రంప్ 30% టారిఫ్స్ విధించాడు అనుకోండి. దోస్ ప్రోడక్ట్స్ విల్ గెట్ 30% మోర్ ఎక్స్పెన్సివ్ ఇన్ ద యుఎస్. సో మొట్టమొదట దీనివల్ల అత్యధికంగా నష్టపోయేది ప్రజలు, ఎందుకంటే వస్తువుల ధరలు పెరుగుతాయి. మీరు మీ ప్రతి నెల మీరు పెట్టే ఖర్చు, ఏది మీరు సేవ్ చేసేది కాకుండా మీ ఇంటి వారి ఖర్చు $1000 అనుకుందాం అమెరికాలో. వస్తువు ధరలు, చైనా నుంచి వచ్చే వస్తువు ధరలు, వెదర్ ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆర్ హౌస్ హోల్డ్ గూడ్స్, టవల్స్, టీ షర్ట్స్, ఇట్లాంటి ఏమన్నా, బాత్రూమ్ సప్లైస్, ప్లాస్టిక్ సామాను, లైట్లు, బల్బులు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఇట్లాంటివన్నీ చైనాలో ఎక్కువ తయారవుతాయి కాబట్టి అవి కొనడానికి వెళ్తే వాటి ధరలు 50% పెరిగింది అనుకోండి. సో వాట్ విల్ హ్యాపన్ ఇస్ యూ స్పెండ్ మోర్ ఆన్ దెమ్. దాని మూలంగా $1000 గతంలో 10 వస్తువులు వస్తే ఇవాళ $1000కి 7 వస్తువులు వస్తాయి. సో మీ జీవన ప్రమాణాలు, స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ గో డౌన్. వెన్ యూ ఇంపోజ్ టారిఫ్ యూ మేక్ థింగ్స్ ఎక్స్పెన్సివ్. అయితే మీరు అమెరికాలో ట్రంప్ వాదించేది అంటే, టారిఫ్లు పెడితే మన దగ్గర ఉత్పత్తి చేస్తారని. మీ దగ్గర 100% ఎంప్లాయ్మెంట్ ఉంది ఆల్రెడీ. మీ దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ రేటు 5%, లెస్ దాన్ 5%, విచ్ ఇస్ కన్సిడర్డ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. సో టారిఫ్లు లేకుండానే ఇంత అభివృద్ధి చెందిన దేశంలో ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ తీసుకొస్తా అని ట్రంప్ అనటం మూర్ఖత్వం. మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, దే ఆర్ డైయింగ్ ఇన్ చైనా. చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ లేవు, ఈరోజు తగ్గుతూ ఉన్నాయి. లేవు అని అనటం లేదు, తగ్గుతున్నాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ ఆటోమేషన్, బికాస్ ఆఫ్ రోబోటిక్స్, బికాస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లేబర్. చైనా టుడే ఇస్ అవుట్ సోర్సింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టు వియత్నాం అండ్ బంగ్లాదేశ్. చాలా మందికి తెలియదు ఆ విషయం. సో యాజ్ యూ గో హైయర్ ఆర్డర్ ప్రొడక్షన్, then you start outsourcing to other countries. In fact, India కూడా వచ్చింది. Some of the Chinese companies, Foxconn, Taiwanese company now is in India making iPhones. భారతదేశంలో ఈరోజు ఐఫోన్స్ చేస్తున్నాం. ఐఫోన్స్ ఇండియాలో అమెరికా కంటే చౌకగా వస్తున్నాయి ఇప్పుడు ఐఫోన్ల ధర. సో దట్ ఈస్ టూ. ద థర్డ్ వన్ ఇస్ ఇట్ మేక్స్ యువర్ డొమెస్టిక్ కంపెనీస్ అన్కాంపిటేటివ్. ఎవరైనా భారతదేశంలో సోషలిస్ట్ పాలన ఉన్న సమయంలో కనుక చూస్తే, అంబాసిడర్ కార్లు, ఫియట్ కార్లు ఉంటాయి. మీరు అటు జపనీస్ కార్లు, అమెరికన్ కార్లు చూస్తే అసలు అసలు ఎంత డెవలప్ అయ్యాయి. వై? మన ఇండియాలో టారిఫ్ ఉండేది కార్ల దిగుమతుల మీద 100%, 150%, 200% ఉండేది. కార్లు దిగుమతి చేసుకునే వాళ్ళని కాదు. అయ్యేసరికి పోటీ లేదు. పోటీ లేనప్పుడు మన లోకల్ ఇండస్ట్రీ విల్ బికమ్ నాట్ ఇన్నోవేటివ్ అండ్ అన్ప్రొడక్టివ్. మీకు అమెరికాలో కారు 10,000 అండి, $10,000 అనుకుందాం. ఇండియా 100% ట్యాక్స్ వేసింది. అమెరికా కారు ఇండియాకి వచ్చేసరికి $20,000 అవుతుంది. అంటే భారతదేశంలో ఉత్పత్తి చేసే కార్ మ్యానుఫ్యాక్చర్లు, దే హ్యావ్ హ్యూజ్ ప్రొటెక్షన్. సో వాళ్ళు $15,000కు $18,000 కారు తయారు చేసినా కూడా, అమ్మినా కూడా లాభంలో ఉంటారు. $10,000 కారు ఇండియాలో, ఇండియన్ కార్ మ్యానుఫ్యాక్చర్ 18,000కు చేసినా హీ విల్ మేక్ ప్రాఫిట్. బట్ దీనివల్ల వచ్చే నష్టం ఏంటి? మీరు ప్రపంచంతో పోటీ పడలేరు. అమెరికానేమో కారు 10,000కు చేస్తుంది, మీరు 18,000కు చేస్తున్నారు. ఎవడు కొంటాడు మీ దగ్గర? ఎవరు కొనరు. టుడే, in today's term, China is making solar panels dirt cheap. భారతదేశం టారిఫ్స్ వేసింది చైనా సోలార్ ప్యానెల్స్ మీద. ఎవరికి నష్టం? భారతదేశానికి నష్టం. వన్, ద కాస్ట్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్ హెస్ గాన్ అప్. దాని మూలంగా మన విద్యుత్ ధరలు పెరుగుతాయి. దాని మూలంగా
ప్రజల మీద అదనపు బర్డెన్ పడుతుంది. నెంబర్ 2, సోలార్ ప్యానెల్స్ భారతదేశంలో చేస్తే మనకే అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేది బోగస్ వాదన. ఎందుకంటే విల్ బికమ్ ఇన్ఎఫిషియంట్. మన సోలార్ ప్యానెల్స్ ఎవడు కొన్నాడు ప్రపంచంలో? సో అవర్ ఇండస్ట్రీ బికమ్స్ వెరీ బ్యాక్వర్డ్. మనం చేయాల్సింది ఏంటంటే చైనాతో ఎట్లా పోటీ పడాలి, మన సోలార్ ప్యానెల్ ఉత్పత్తి ధర ఎట్లా తగ్గించాలి. చైనా సోలార్ ప్యానెల్ 10 రూపాయలకు చేస్తుంది అనుకుందాం, మనం 9.5కి ఎట్లా చేయాలని ఆలోచించాలి. కానీ టారిఫ్ లేసి ఆ సోలార్ ప్యానెల్ ధర 15 రూపాయలు చేయడం అనేది షూటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫుట్, అంటే ఆత్మహత్య సదృశ్యం. దీనివల్ల అపారమైన నష్టం జరుగుతుంది. చిన్న ప్రశ్న సార్, అంటే మనకి ట్రంప్ కొత్త కాదు, ట్రంప్ 1.0 చూసాం, అప్పుడు కూడా ఇలాగే టారిఫ్ వార్స్ చేశాడు ఆయన, కానీ అప్పుడు అవును. సాధించింది ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ టారిఫ్స్ లిబరేషన్ డే పేరుతో టారిఫ్స్ పెంచేసి సైలెంట్ గా తన దావం తన గోల్ఫ్ కోర్స్కి వెళ్ళి గోల్ఫ్ ఆడుకుంటున్నాడంటే రోమ్ నగరం తగలబడుతున్నప్పుడు ఫిడేల్ వాయించాడు కదా, అలాగే అనుకోవాలా? There is a lot of misconception. What Trump is doing is not grounded in economics. ఇది 1800లో ఈ మర్కంటైల్ సిస్టమ్ ఉండేది. ట్యాక్స్ లేసి ఇంపోర్ట్స్ మీద ఎక్స్పోర్ట్స్ మీద రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ట్రంప్ ఏదైతే టారిఫ్స్ చేస్తున్నాడో, నేను అతను ఓప్రా విన్ఫ్రీకి ఒక ఇంటర్వ్యూ ఇస్తే, నేను దాదాపు 20 సంవత్సరాల క్రితం అనుకుంటా, almost 20 years ago, I saw him talk to Oprah Winfrey where he was talking about tariffs. But I don't think anybody corrected him about his theory that it is flawed. అతను ఏమంటాడంటే, ఇతర దేశాలు అమెరికా వస్తువుల మీద టారిఫ్లు వేస్తున్నాయి కాబట్టి నేను కూడా ఇతర దేశాల మీద టారిఫ్లు వేస్తా అంటాడు, విచ్ ఈజ్ నాట్ ఏ రాంగ్ పొజిషన్. బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ టారిఫ్ వేసిన దేశానికే ఎక్కువ నష్టం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఐ వాస్ సేయింగ్. ఇందాక సోలార్ ప్యానెల్స్ లో భారతదేశం చైనా సోలార్ ప్యానెల్స్ టారిఫ్ వేసింది, భారతదేశానికి నష్టం జరుగుతుంది చైనా కన్నా ఎక్కువ. ఈరోజు అమెరికా టారిఫ్లు వేస్తే అమెరికాకి నష్టం జరుగుతుంది, ఎందుకంటే ఇన్ఎఫిషియంట్ అమెరికన్ కంపెనీస్ విల్ కమ్ అప్ విచ్ కెనాట్ కంపీట్ గ్లోబల్లీ. సో ట్రంప్ సరే చేసి గాల్ఫ్ ఆడుతున్నాడు. ఇన్ ట్రంప్స్ మైండ్ హీ థింక్స్ ఈస్ డూయింగ్ ద రైట్ థింగ్. అండ్ ద ప్రాబ్లమ్ ఈస్ విత్ ఆల్ ద బ్రిలియంట్ మైండ్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, ట్రంప్ 1.0లో ఎవరు అతన్ని తప్పు ఎత్తి చూపలేదు. ట్రంప్ విధించిన టారిఫ్స్ ని డెమోక్రటిక్ బైడెన్ ప్రభుత్వం అట్లాగే ఉంచింది, చివరిలో కొంత పెంచడానికి ప్రయత్నం చేసింది. నా ట్రంప్ 2.0లో అసలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ అమెరికన్ ఎకానమీ సో బిగ్, ఇట్ ఎఫెక్ట్స్ గ్లోబల్లీ. ప్రపంచంలోని అన్ని దేశాల మీద దాని ప్రభావం పడుతుంది కాబట్టి దిస్ ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ ఈవెన్ నౌ I don't see anybody arguing how tariffs hurt American economy. American economy కి ట్రంప్ విధించిన టారిఫ్ మూలంగా ఏ విధంగా నష్టం జరుగుతుంది అని ఆర్థికవేత్తలు ఇప్పటికీ ఎక్కడ వాదించడం లేదు. న్యూస్ ఛానల్స్ లో మాట్లాడే వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు చెప్పేది ప్రజలు విని చైనా మన మీద 50% టారిఫ్ వేస్తే మనం చైనా మీద 50% టారిఫ్ వేయడంలో తప్పే ఉంది అనే వాదన వినిపిస్తారు. చైనా 50% టారిఫ్ చైనాకు అపారమైన నష్టం చేస్తుంది. అమెరికా 50% టారిఫ్ అమెరికా, చైనా ఆత్మహత్య చేస్తుంది, మనం ఆత్మహత్య చేసుకోకూడదు. భారతదేశం ఆత్మహత్య చేసుకుని అమెరికా ఆత్మహత్య చేసుకోకూడదు. అమెరికాలో టారిఫ్లు లేకుండా 30-40 సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థ శుభ్రంగా నడిచింది, బాగా అభివృద్ధి చెందింది. నేను అమెరికాకి వెళ్ళినప్పుడు నేను మొట్టమొదటి ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, నేను 1993లో ఐ వెంట్ టు ద యునైటెడ్ స్టేట్స్. పోయిన నెల రోజులకే నాకు అర్థమైంది ఏంటంటే, అమెరికా పౌరులు భారతీయుల కంటే 10 సంపాదిస్తారు, కానీ వాళ్ళు కొనే వస్తువుల ధర భారతదేశంలో కొనే వస్తువుల కంటే సగం ఉన్నాయి, లిటరల్లీ. ఇంకా సగానికి తక్కువ ఉన్నాయి వస్తువులు. వెదర్ ఇట్ ఈస్ అ కార్, వెదర్ ఇట్ ఈస్ అ టెలివిజన్, వెదర్ ఇట్ ఈస్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ ఐటమ్, ఎయిర్ కండిషనర్లు, ఇవన్నీ తక్కువ ఉండేవి. ఫుడ్ కూడా ఆల్మోస్ట్ ఎట్ పార్ విత్ ఇండియా ఉండేది ధరలు. ఆదాయం ఏమో 10, వస్తువుల ఖర్చులో సగం. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. అది ఫ్రీ ట్రేడ్ తోటి మీకు వచ్చే లాభం ఏంటంటే, కారు చౌకగా వస్తువులు వస్తాయి, రావటం మూలంగా మీ జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందాయి. మీ డబ్బుతోటి యూ కెన్ బై మోర్. జస్ట్ టు గివ్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్, ఒక సూపర్ మార్కెట్ ఉంది మీ దగ్గర. ఆ సూపర్ మార్కెట్లో వస్తువులు చాలా తక్కువ ధరకు అమ్ముతుంటారు, అందరు ఎగబడుతుంటారు, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అరే అక్కడ చాలా తక్కువ వస్తాయంటారు, అక్కడ కొనుక్కుందాం అని. China is a supermarket. You go buy them. They're giving you for a dirt cheap price. So that is a way you should think about it.
సో చైనా దగ్గర కారు చౌక ధరలు కొనుక్కొని యూ గైజ్ వర్క్ ఆన్ హై వాల్యూ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్, ఏంటంటే క్వాంటమ్ టెక్నాలజీ ఈజ్ సంథింగ్ దట్స్ వెరీ బిగ్ దట్స్ కమింగ్ అబౌట్. And you guys are doing innovation like crazy. NVIDIA is like a huge thing. So many startups are coming up. So much innovation is going on. Apple phones, Amazon, Uber. There's just a complete spectrum of things that United States can work on and improve. You work in the higher value chain. మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ చేస్తా అంటాం అనేది పిచ్చితనం అసలు. మీకు స్టార్ బక్స్ లో వచ్చే జీతం కూడా రాదు మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్ లో. అవును, నిజమే సార్. దేనికంటే ఇప్పుడు నేను నార్మల్గా నేను వచ్చినప్పుడు చూసినప్పుడు మీరు చెప్పినట్టే ఆశ్చర్యపోయింది ఏంటంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ అఫోర్డబుల్. అంటే మనకి $10,000 అంటే ఇంటూ 80 వేసుకుంటాం, కానీ ఇక్కడ అమెరికా వాడికి $10,000 అది. వాడు $10,000 ఒక 6 నెలల్లో సంపాదించుకుంటాడు. మనం 6 నెలల్లో 8 అవును. లక్షలు సంపాదించలేం ఇండియాలో. ఉమ్, ఉమ్, కానీ వాడికి ఆ $10,000కి కాస్ట్లీ కార్ వస్తుంది, అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఎండ్ టు ఎండ్. ఒక ప్రింటర్ ఒక $30కి వచ్చేస్తుంది వాడికి, మంచి ప్రింటరు. ఇటువంటి అనేకం ఉన్నాయి, ఒక కంప్యూటర్ కానీ. అవన్నీ దేని వల్ల సాధ్యమైందంటే ఫ్రీ ట్రేడ్ వల్ల సాధ్యమైంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎప్పుడైతే తనకు తాను టారిఫ్స్ విధించుకుంటున్నాడో, ఒక తన మెడలో ఒక 100 కిలోలు బండరాయి కట్టుకొని బావిలో దూకినట్టే అనుకోవాలి మరి. మరి ట్రంప్ డెఫినెట్లీ అసలు దీంట్లో రెండో ఆలోచన లేదు. బట్ దురదృష్టం ఏంటంటే దిస్ వాజ్ డిస్కస్డ్, ప్రూవెన్ అండ్ క్లోజ్డ్. ఎకనామిక్స్ ఎకనామిక్స్ అనేది ఎగ్జాక్ట్ సైన్స్ గా శ్రీకాంత్ గారు, సారీ కార్తిక్ గారు. ఎకనామిక్స్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిసగ్రిమెంట్స్ విత్ ఇన్ ఎకానమీస్. ఈ రోజు కూడా ఎకానమీస్ డోంట్ అగ్రీ ఆన్ ద సేమ్ థియరీ. బికాజ్ కారణం ఏంటంటే అన్లైక్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ మీరు రిక్రియేట్ చేయలేరు ల్యాబ్ ఎన్వైరన్మెంట్ లో. నేను మీకు సిద్ధాంతం చెప్పాను, దాన్ని ఒక ల్యాబ్ లో పెట్టి రిక్రియేట్ చేసి ప్రూవ్ చేసి ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎంపెరికల్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్. ఎకనామిక్స్ ఇస్ మోస్ట్లీ గోస్ బై rationality, objective thinking and logic. But on this issue of tariffs, I would say 90% of the economists, mainstream economists, agree that tariffs are bad. ఇప్పుడు భారతదేశం 90s లో దివాలా తీసిందండి. మనం వరల్డ్ బ్యాంక్ అప్పుకి వెళ్ళాం. వరల్డ్ బ్యాంక్ ఫస్ట్ ఏమంది, మీరు టారిఫ్స్ తగ్గియాలని, లేకపోతే మీకు అప్పు ఇచ్చినా మీరు మా అప్పు తీర్చలేరు, మీరు టారిఫ్లు తగ్గించాలి, ఇన్కమ్ ట్యాక్స్ 70%, 75% ఇన్కమ్ ట్యాక్స్ అంటే వాడు నిన్న అవుతాడు తగ్గించాలి, ఎగుమతులు దిగుమతులు జరగనివ్వాలి, ప్రైవేటీకరణ జరపాలి, బ్యాంకులు అన్ని ప్రభుత్వం చేతిలో ఉండకూడదు, ప్రైవేట్ బ్యాంకులు రావాలి. ఇది వరల్డ్ బ్యాంక్ చెప్పింది. ఈ ఈ సిద్ధాంతాలు అన్నీ వచ్చినాయి వెస్టర్న్ ఎకనామిక్స్ నుంచే. ఇవాళ వాటిని మళ్ళీ రీరైట్ చేసి ఆ దేశాలని వెనక్కి తీసుకెళ్ళడం అనేది మూర్ఖత్వం. రైట్, చూద్దాం సార్. మరి మొండివాడు మూర్ఖుడైతే రాజు కన్నా బలవంతుడు అంటారు. అదే రాజే మూర్ఖుడైతే ట్రంప్ అనాలేమో. మరి అమెరికా ప్రజలు అలాగే ప్రపంచంలో కూడా అనేక దేశాల ప్రజలు దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారన్నది వాస్తవం. చూద్దాం మరి రానున్న కాలంలో ఇంకెన్ని వింతలు చూడాలో. ధన్యవాదాలు సార్. ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై వన్ లాస్ట్ థింగ్. చెప్పండి సార్. ప్రపంచంలో ఇతర దేశాలకి అమెరికాని విమర్శించే హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంతకంటే దారుణమైన టారిఫ్లు విధించుకుంటున్నారు. దిస్ హర్ట్స్ ద వరల్డ్, ఐ అగ్రీ, బట్ దిస్ హర్ట్స్ అమెరికా మోర్. ఇది అమెరికన్లకి అపారమైన నష్టం చేసే విషయం. బికాస్ నో కంట్రీ కెన్ టేక్ ఎ మోరల్ హై గ్రౌండ్. ట్రంప్ ఉన్మాది అంటే భారతదేశం కంటే పెద్ద ఉన్మాది ఇంకోటి లేడు. Trump himself says this is the worst tariff imposing country is India. China imposes tariffs, European Union imposes tariffs, Mexico imposes tariffs, Canada imposes tariffs. So వీళ్ళెవరికి అమెరికన్ విమర్శించే హక్కు లేదు. Now my only argument is it is bad for Americans. అమెరికా వాళ్ళు అమెరికాకు నష్టం చేసుకుంటున్నారు. సో ఐ థింక్ వీ షుడ్ బి వెరీ క్లియర్ ఆన్ దాట్, బికాస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ డోంట్ హ్యావ్ ఎ గ్రేట్ ట్రాక్ రికార్డ్ when it comes to tariffs. రైట్, చూద్దాం సార్. ఇది సమాజానికి వదిలేయాల్సిన అంశం. దేనికంటే మన చేతిలో ఏం లేదు. మొండివాడు ట్రంప్ కాబట్టి ఆయన దేని మీద సంతకం పెట్టి భావప్రాప్తి పొందుతాడో ఆయనకే తెలియాలి. ఉంటాను సార్.